అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణేశుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, పూజా కార్యక్రమం జరిగింది. ఈ మహబూబ్ నగర్ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి సందర్భంగా మొత్తం పట్టణం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ 9-10 రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది. వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి. మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణ కళ్యాణం కోసం, మహబూబ్ నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది. రోజు క్యాంప్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ గణేషుని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పుకుంటూ, ఈ రాబోయే 9 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరం కూడా సంయమనంతో ఉండాలి. ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానగా మారుతుంది. మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు. కాబట్టే ఈ 9 రోజులు కూడా మనందరం కూడా సహనంతో, సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ, ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.